తో లే కన్నయ్య లేరా అంటూ నిద్రలేపుతోంది. మఫ్టీలో ఉన్నాంలేమ్మా. చెప్తా నాకు చూపిపోతే ఎట్లా చెప్పా నా దగ్గర దొడుకొని వచ్చిన మరీ ఎట్లా చేస్తా మఫ్టీలో ఉన్నాంలేమ్మా. తన గారాల బిడ్డ చనిపోయాడనే విషయం ఆ తల్లికి తెలియదు. చెప్పే సాహసం కూడా ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఆమెకు ఆ బిడ్డంటే అంత ఇష్టం. తాము ప్రయాణిస్తున్న బైక్కు చిన్న యాక్సిడెంట్ జరగ్గా కింద పడిపోయిన బిడ్డ తలకు చిన్న గాయమైందనే భావనలోనే ఆముంది. అలా చాలాసేపు ఆసుపత్రిలో అదే సీన్. చుట్టూ ఉన్నవారికి తెలిసిన నిజం ఆ తల్లికి తెలియదు. నా బిడ్డకు ఏం కాలేదు, ఇంటికి వెళ్ళిపోతే అన్నీ తగ్గిపోతాయి అనుకుంటుందే తప్ప ఆ చిన్నారి అందని లోకాలకు వెళ్ళిపోయాడనే విషయాన్ని ఆమె గ్రహించడం లేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఏ ఒక్కరూ ఆమెతో బాబు మరణం గురించి చెప్పే సాహసం చేయడం లేదు. నాకు చూపిపోతే ఎట్లా చెప్పా నా దగ్గర దొడుకొని వచ్చిన మరీ ఎట్లా చేస్తా మఫ్టీలో ఉన్నాంలేమ్మా. అసలు విషయానికి వస్తే ఆసుపత్రి బెడ్పై కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకుని ఎవ్వరిని దగ్గరికి రానియని ఈమె పేరు శిరీష. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడుకు చెందిన బాబురాం శిరీష దంపతులకు 2 పిల్లలు. వారిలో చిన్నోడు అనారోగ్యానికి గురి కావడంతో పిల్లలిద్దరిని తీసుకుని ఆ జంట రాజంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా బైక్ అదుపు తప్పి అంతా కింద పడిపోయారు. ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు 5 ఏళ్ల శ్యామ్ ఎగిరి రోడ్డుపై పడ్డంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఘటనలో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని కన్నయ్య ఎంతసేపు పడుకుంటావరా, నిద్రలే అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయారు. బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో అతను కూడా విలపిస్తూ ఉండిపోయారు. తన కొడుకు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకుడుతోంది. కాసేపట్లో అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోతామని చెప్తోంది. కానీ ఆ చిన్నాన్ని రోడ్డు ప్రమాదం కబళించిందని, ఇక మళ్లీ తనని అమ్మా అని పిలవలేడని ఎవరు చెప్పినా ఆ తల్లి మనసుకు పట్టడం లేదు. ఓవైపు కన్నీరు కారుస్తూనే చెప్తా నాకు చూపిపోతే ఎట్లా చెప్పా నా దగ్గర దొడుకొని వచ్చిన మరీ ఎట్లా చేస్తా పోలీసు వాళ్ళు
పోలీసు వాళ్ళు ఇది వాళ్ళు యూనిఫామ్ లో ఉండాలి కదా. మఫ్టీలో ఉన్నాంలేమ్మా. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నేను తీసుకొని నేను సరే అంటే ఉన్నా కదా. బిడ్డ అన్నం ఉంటాడా. పేరు నా పేరు శిరీష. రాజమండ్రి వచ్చిన సార్ చిన్నాడు జ్వరం సార్ ప్రభుత్వం పోయినా చూపించిన హాస్పిటల్లో. నేనే కదా ఫస్ట్ వాడు పెట్టి చెప్తా పడుకోబెట్టి నేనే కదా చూస్తున్నా ఫస్ట్. నాకు కూడా చూపిపోతే ఎట్లా చెప్పా నా దగ్గర తొడుకొని వచ్చిన మరీ ఎట్లా చేస్తే ఎట్లా? నమ్ముతా సార్. సార్ పోలీస్ వాళ్ళు లేవాలి. పోలీస్ వాళ్ళు లేరు. పోలీసు వాళ్ళు ఇది వాళ్ళు యూనిఫామ్ లో ఉండాలి కదా. మఫ్టీలో ఉన్నాంలేమ్మా. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నేను తీసుకొని నేను సరే అంటే ఉన్నా కదా. బిడ్డ అన్నం ఉంటాడా. పేరు నా పేరు శిరీష. రాజమండ్రి వచ్చిన సార్ చిన్నాడు జ్వరం సార్ ప్రభుత్వం పోయినా చూపించిన హాస్పిటల్లో. నేనే కదా ఫస్ట్ వాడు పెట్టి చెప్తా పడుకోబెట్టి నేనే కదా చూస్తున్నా ఫస్ట్. నాకు కూడా చూపిపోతే ఎట్లా చెప్పా నా దగ్గర ఊహించని విషాదం వారి బంధువులతో పాటు అందరినీ కంటతడి పెట్టించింది. బాబు చనిపోయాడని తెలిసిన వైద్యులు కానీ నర్సులు కానీ శిరీష బంధువులు కానీ ఆమె బాలుడి మృతి వార్త చెప్పలేకపోయారు. కన్నపేగు ప్రేమను చాటుకున్న ఆ తల్లి మాత్రం బిడ్డ వైపే చూస్తూ అలాగే ఉండిపోయింది. బిడ్డ అన్నం ఉంటాడా. పేరు నా పేరు శిరీష. పిల్లాడిని పోస్ట్ మార్టం నిమిత్తం గదికి తరలించడానికి పోలీసులు ప్రయత్నించడంతో పిల్లాడి తల్లి దగ్గరకు రావద్దు, మా కన్నయ్య నిద్రపోతున్నాడు అంటూ విలపించసాగింది. తర్వాత విషయం తెలియడంతో గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. తాము ఏ పాపం చేశామని తమకి ఈ దుస్థితి వచ్చిందట్టు కన్నీరు మున్నీరైంది ఆ కుటుంబం. చివరకు గంటల పాటు సర్ది చెప్పిన గ్రామస్తులు చివరకు అంత్యక్రియలు నిర్వహించారు. తన కొడుకు లేడనే వార్తను ఆమె ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకంటే ఆమెది తల్లి ప్రేమ. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి కాబట్టే తల్లడిల్లిపోతోంది. బిడ్డ అన్నం ఉంటాడా. పేరు నా పేరు శిరీష. రాజమండ్రి వచ్చిన సార్ చిన్నాడు జ్వరం సార్ ప్రభుత్వం పోయినా చూపించిన హాస్పిటల్లో. నేనే కదా ఫస్ట్ వాడు పెట్టి చెప్తా పడుకోబెట్టి నేనే కదా చూస్తున్నా ఫస్ట్. నాకు కూడా చూపిపోతే ఎట్లా చెప్పా నా దగ్గర తొడుకొని వచ్చిన మరీ ఎట్లా చేస్తే ఎట్లా? నమ్ముతా సార్.